హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. పుట్టింటికి కావ్య, రాజుని ఏకి పారేసిన కళ్యాణి. ప్రతి మాట ఒక డైమండ్. రాజు అన్న మాటలకి కావ్య గుండె ముక్కలైతుంది. ఏమీ లేని ఇంట్లో ఎవరూ లేని దానిగా ఒంటరిగా ఉండడం కన్నా నా ఆత్మగౌరవాన్ని మర్యాదగా కాపాడుకోవాలంటే నేను మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోవడమే నాకు మంచిది అని కావ్య అనుకుంటుంది. నాకు మంచిది, మీకు మంచిది అని కావ్య అంటుంది. దాంతో అంతా బాధపడుతూ ఉంటారు. దీంతో ఈ ఇంట్లో భార్య పాత్ర ముగిసిపోయింది. ఇంకా సెలవు అని చేతులతో నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. కావ్య అనుకున్నది సాధించినట్లుగా రుద్రాన్ని అయితే చూస్తుంది. రాజును చూస్తూ అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కావ్య, స్వప్న, ఇంద్రాదేవి ఎవ్వరు ఆపినా ఆగదు. ఏంటి బావా, మనవరాలు వెళ్ళిపోతుంది, ఆపవా? ఎందుకు ఆపడం లేదు అని ఇంద్రాదేవి అయితే అడుగుతుంది. వస్తా ప్రహారము అంటే చీరలు లాగడమేనా? చిట్టి ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని 10 మందిలో దెబ్బతీయడము కాదా? అది చూస్తూ దుష్ట రాక్షకుడిని మిగిలిపోయాను. ఏమీ మాట్లాడలేని స్థితిలో మిగిలిపోయాను అని సీతారామయ్య అంటాడు. గుమ్మం దగ్గర స్వప్న, సుభాష్ ఆపుతారు. అత్తింటి గడపకు ఇదే నా కడసారి అని కాలు బయట పెడుతుంది. అన్నీ గుర్తు చేసుకుంటూ బాధగానైతే వెళ్ళిపోతుంది కావ్య. రాజు మాత్రము అదే కోపంగానైతే చూస్తూ ఉంటాడు. సుభాష్ వచ్చి రాజుతో మాట్లాడదామని దగ్గరికి వెళ్తే అప్పుడైతే రాజు అయితే వెంటనే పైకైతే వెళ్ళిపోతాడు. పైనుంచి అయితే రాజు అయితే కోపంగా బాధగానైతే కావ్యను చూస్తూ ఉంటాడు. గేటు బయట నుంచి చివరగానైతే ఇల్లును చూస్తూ ఉండిపోతుంది కావ్య. అలా చూస్తూ పుట్టింటికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు అయితే కళ్యాణ్ కావ్య వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. కళ్యాణ్ పుట్టింటి మెట్లపై కూర్చొని ఏడ్చుకుంటూ రాజు అన్న మాటలు తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది కావ్య. మా అమ్మ కూడా చెప్పడం ద్వారా నీతో బలవంతంగా కాపురం చేశాను అని రాజు అంటూ ఉంటాడు కదా, అవే మనసులో పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తలుచుకొని. మెట్లపై కావ్యాన్ని చూసి కనకం షాక్ అవుతుంది. ఏమైంది, ఒంటరిగా వచ్చావు అని కనకము కృష్ణమూర్తి అయితే అడుగుతూ ఉంటారు. నేను ఇంట్లోకి రావాలంటే మీ అనుమతి ఉండాలి. నేను పండుగకో పబ్బనికో రాలేదు. నేను అత్తింటి గడప దాటి వచ్చాను. నాకు ఇంకో దారి లేదు. మీ కూతురు పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని దాచుకొని వచ్చిందమ్మా. నేను ఉండడానికి కాస్త చోటు ఇస్తారా అమ్మా? కాస్త అన్నం ముద్ద పెడతారా అమ్మా అని అంటే కావ్య కన్నీరు మున్నీరు అయిపోతారు. దాంతో కన్నీరు మున్నీరు అయ్యి గుండెలకైతే అద్దుకున్న కనకము పరాయి దానిలాగా అడుగుతున్నావేంటమ్మా? ఇది నీ ఇల్లు అమ్మా అని కృష్ణమూర్తి అయితే అంటూ ఉంటాడు. పుట్టి పెరిగినంత మాత్రాన ఇది నా ఇల్లు అవుతుంది. పెళ్లి చేసి పంపించారు, అత్తారిల్లే నా ఇల్లు. కానీ అది కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అందుకే మిమ్మల్ని ఆశ్రయం అడిగి వచ్చాను అని కావ్య అంటుంది. మేము నిన్ను అమ్ముకోలేదమ్మా. ఎంత కష్టం వస్తే ఆ ఇల్లును వదిలిపెట్టి ఇక్కడికి వస్తావు? మాకు తెలుసమ్మా అని కనకం అంటాడు. అది పేరుకే నా ఇల్లు, ఇది నిలబెట్టేది మీరే. ఇల్లు మీద నాకంటే ఎక్కువ నీకే ఉంది అమ్మా అని అంటాడు కృష్ణమూర్తి.
కావ్యానైతే ఇంట్లోకైతే తీసుకొని వెళ్తారు. విషయం తెలుసుకున్న కళ్యాణ్ అయితే ఇంటికి వచ్చి అయితే గట్టిగానైతే అరుస్తాడు అన్నయ్య అని. అన్నయ్య బయటకి రా అని గట్టిగా అరుస్తాడు. దీంతో ఏమైంది అని ధనలక్ష్మి ప్రకాశము అడుగుతారు. రాజు వస్తాడు, పైన ఉంటాడు. దీంతో మహారాజుల పైన ఉండడం కాదు, ఫస్ట్ నువ్వు కిందికి రా అని కళ్యాణ్ అంటాడు. ఏం కావాలి నీకు అని రాజు అంటాడు. ఏం ఇవ్వగలవు, ఏముంది నీ దగ్గర అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. సరే నీ దగ్గర ఏముందని రాజు ఎదురు ప్రశ్నిస్తాడు. నా దగ్గర నా భార్య ఉంది, నీ దగ్గర నీ భార్య ఉన్నదా అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. రాజీ కుదిరించడానికి వచ్చావా, రాయబారానికి వచ్చావా అని రాజు అయితే అంటూ ఉంటాడు. పైనుండి మాట్లాడేసరికి ఎత్తులో ఉండి మాట్లాడుతున్నావు అనుకుంటున్నావేమో, తల దించుకొని మాట్లాడుతున్నావు. నేను తల ఎత్తుకొని మాట్లాడుతున్నానని కళ్యాణ్ అయితే అంటాడు. దీంతో రాజు అయితే షాక్ అవుతాడు. ఇప్పటికైనా దిగి కిందికి రాక తప్పదు, దిగిరా అన్నయ్య అని కళ్యాణ్ అయితే అనేసరికి అయితే రాజు అయితే కిందికి దిగి వస్తాడు. ఆమె వచ్చి గోడు చెప్పుకుందా అని రాజు అంటే, ఎవరికి చెప్పుకుంది, చెప్పుకుంటే ఇక్కడే కౌరవ సభలో చెప్పుకునేది కదా, నువ్వు చెప్పు, వదినను ఎందుకు అవమానించావు, వెళ్తుండగా ఎందుకు ఆపలేదు అని గట్టిగానైతే నిలదీస్తాడు కళ్యాణ్. చెప్పిన వాళ్ళు దానికి కారణం చెప్పలేదా అని రాజు అంటే, కారణం వెనుక అకారమైన నింద కనబడుతుంది, ఆ కారణం వెనుక దారుణంగా అవమానించడమే కనబడుతుంది. ఆమె గుండెకు ఎంత గాయం కాకపోతే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అత్తింటి గడప దాటి వెళ్ళిపోతుంది. ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు అని కళ్యాణ్ అంటాడు. ఈ ఇంటిని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని పట్టించుకోవడము అవసరమా అని రాజు అంటాడు. అప్పుడు కళ్యాణ్, నేను కూడా అలాగే వెళ్ళిపోయాను, మరి నన్నెందుకు పట్టించుకున్నావు, నా దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు ఇంటికి రా అని ఎందుకు బతిమిలాడావు, ఎందుకంటే నేను నీ రక్త సంబంధుని, నీ తమ్ముణ్ణి కాబట్టి బతిలాడావు, వదిన బయట నుంచి వచ్చింది కదా అందుకేనా. వీడియో అయితే లాంగ్ అయిపోతుందని కొంచెమే లాస్ట్లోనైతే చెప్పలేదండి, ఓకేనా. ఒకవేళ లాంగ్ అయినా పర్వాలేదు చెప్పండి అంటే మాత్రం చెప్తాను, ఓకేనా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ అండి.